అందరికీ నమస్కారం అండి. అవధూత గీతలో శ్లోకం ద్వారా చెప్తున్నారు పోయిన సత్సంగంలో. మాయా ప్రపంచ సంబంధములైన దేహాదుల వికారములు నాకు లేవు. కుటిలత జాంబికములను వికారములు నాకు లేవు. సత్యాసత్యములను వికారములు నాకు లేవు. నేను తత్వస్వరూపుడను, తుదిలేని వాడను, సమరూపుడను, ఆకాశముతో నెరయదు వాడను అని చెప్పి పై చెప్పిన రీతిగా వేదాంత సారము ఆత్మ విషయము నిర్ణీతమాయను. ఇట్లా చెప్పుకొస్తే గురువు గారు ఆ దత్తాత్రేయుల అవధూత గీతలో చెప్పుకొస్తే ఆ విషయాలన్నీ ఇట్లా చెబితే శిష్యుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? భ్రమేణ అపి అన్యథా వా అస్తు జీవభావ పరాత్మన తదుపాదేహ అనాదిత్వాత్ నా అనాదేహ నాశ ఇష్యతే. ఉపాధి ప్రస్తావముచి, ఉపాధి అంటే శరీరం కదా, ఉపాధి అనాది కదా అని శిష్యునికి సంశయం కలిగింది. మరి పరమాత్మ మొదలుపోతున్నప్పుడు నాశనం లేనిదైతే మరి ఈ శరీరం కూడా అనాది కదా, ఎప్పుడో వచ్చింది కదా, మరి దీనికి ఎట్లా నాశనము? సంశయం వచ్చింది, శిష్యుడికి అనుమానం వచ్చింది అన్నమాట. అందుకే శిష్యుడు ప్రశ్నించుతున్నాడు, ఓ సద్గుణ, ఎవరిని? గురువు గారిని అడుగుతున్నాడు. ఓ సద్గుణ, పరమాత్మకు జీవత్వము భ్రాంతిచే కాని అధ్యాసారోపాధి ఇతర కారణములచే గాని ఎగుగాక. ఏమంటున్నాడు? ఎట్లా అయినా శిష్యుడు అంటూ ఏమని? సద్గుణ, ఈ పరమాత్మకు జీవత్వము భ్రాంతిచే కాని అధ్యాసారోపాధి ఇతర కారణములచే గాని ఎగుగాక. ఆ జీవోపాధి అవిద్యయు అనాది అని చెప్పారు. ఈ జీవుడికి ఉపాధి శరీరం అప్పుడు అనాది అని చెప్పుకొచ్చారు. అది లేని దానికి నాశనం లేదు కదా, ఆది లేని దానికి నాశనం లేదు కదా, ఆది అంటే మొదలు లేని దానికి నాశనం లేదు కదా, కాన జీవోపాధి నశించినది ఎట్లని శిష్యుని ప్రశ్న. ఈ జీవుడుగా ఉన్న ఉపాధి నశించటం ఏంటి అని శిష్యుడు ప్రశ్న అన్నమాట. ఆ ప్రశ్నకని చెప్తున్నారు అన్నమాట. అర్థం ఇప్పుడు జీవుడు పరమాత్మ ఆది అంతం లేనివాడు. ఈ శరీరాదులు కూడా ఇవి కూడా ఆది అంతం లేవి కదా, ఇది కూడా మొట్టమొదటే వచ్చింది కదా, అనాది అని చెప్పినప్పుడు మరి పరమాత్మకి రూపం మారదు, ఏమీ మారదు అన్నప్పుడు ఇది కూడా అనాది కదా, దీనికి ఈ శరీరం ఎట్లా మారుతోంది, ఈ ఉపాధి ఎట్లా నశిస్తోందని శిష్యుడికి ప్రశ్న కలిగిందన్నమాట. ఆ ప్రశ్నకి సమాధానం చెప్తున్నారు. ఇచ్చోట పరమాత్మ, జీవుడు, ఉపాధి ఈ త్రివిధ పదార్థములు తెలియవలేను. పరమాత్మ అంటే నాశనం లేనివాడు, జీవుడంటే ఎవరు? అంతఃకరణతో కూడుకుని ఏదైతే ఉందో అది జీవుడు. అంతఃకరణ లేకుండా ఉంటే పరమాత్మ అన్నమాట. కాబట్టి ఇక్కడ పరమాత్మ, జీవుడు, ఉపాధి ఈ మూడు పదార్థాలని తెలియాలి. పరమాత్మ ఎట్లాంటి వాడు? నిరుపాధికుడు, అంటే ఒక ఉపాధి లేదు, ఆయనకు ఒక శరీరం లేదు. జీవుడు స్వపాధి అనగా ఉపాధి అనగా ఆధారము. ఈ శరీరం ఉపాధిగా ఉన్నవాడు జీవుడు, అంతరాత్మ. ఈ దేహమునందు ఉన్నవాడై సాదాత్మ్యంగా వ్యవహరించుతున్నప్పుడు జీవుడని చెప్పబడుతున్నాడు. జీవుడని ఎప్పుడు చెప్తాం మనం? అంతఃకరంతో కూడుకున్నప్పుడు, నేను నాది అని అంతఃకరంతో కూడుకున్నప్పుడు జీవుడని చెప్తాం. ఈ నేను నాది కాదనుకున్నప్పుడు పరమాత్మని చెబుతున్నాం. అనగా కించిత్ జ్ఞత్వము పరిచ్ఛిన్నత్వాదులు కలవు. ఈ జీవుడికి ఎట్లా ఉంది? పరిచ్ఛిన్నం. అపరిచ్ఛిన్నం అంటే కదలకుండా ఉండేది, ముక్కలు కాకుండా ఉండేది. పరిచ్ఛిన్నత్వం అంటే ఏంటంటే మార్పు చెందేది. కాబట్టి నిరుపాధికమగు పరమాత్మను జీవునిగా, సంసారినిగా తలంచటమే అజ్ఞానము. ఈ నిరుపాధిక అంటే ఉపాధి లేని పరమాత్మకు, ఉపాధి అంటే శరీరం కదా, ఏదో ఒకటి. అట్లా పరమాత్మను జీవునిగా, సంసారిగా తలంచటమే అజ్ఞానం. అందుచేతనే అతనికి దేహేంద్రియాది వ్యాత్మ ఒక ఉపాధి సంభవించుతున్నది. ఎప్పుడైతే ఆ లేని పరమాత్మకి ఉన్నదని, నాది, నేను అనే భావంతో ఎప్పుడైతే అంటగడుతున్నామో అప్పుడు ఈ ఉపాధికి సంభవిస్తుంది. పరమాత్మకు జీవత్వము భ్రాంతియే కానీ వేరు కాదు. ఈ పరమాత్మకి ఏంటి? జీవత్వము భ్రాంతితో తెచ్చిపెట్టుకున్నాం కానీ వేరు కాదు. శ్రీ విష్ణు ధర్మ గ్రంథమందు అనాది సంబంధ వద్య క్షేత్రజ్ఞోయ అవిద్యయ యుక్త పశ్యతి భేదేన బ్రహ్మత్వాత్మని సంస్థితం. అనాదియగు అవిద్య చేతనే
ఆత్మ జీవుడని పేరుతో చెప్పబడుచున్నాడు. కావున తన యందున్న పరమాత్మను వేరుగా చూచుచున్నాడు. కావున అవిద్య కల్పితము. అవిద్య అంటే అజ్ఞానం కూడా కల్పితమే. అదేంటండి ఎంతదాకా చెప్పి అజ్ఞానం కల్పితం అంటారా అంటే మరి కల్పితమే, మాయ. అదేంటిది? మమ మాయ, భగవంతుడి యొక్క మాయ. ఆ మామూలు మాయ ఏమో మనల్ని ఆడిస్తోంది. భగవంతుడి మాయ ఏం చేస్తోంది? లోపల ఉండి ఇంకా సూక్ష్మానికి వెళ్తేనే మనకి ఆ భగవంతుడి యొక్క మాయ తెలియబడుతుంది. మరి ఆ తన యందున్న పరబ్రహ్మను వేరుగా ఎట్లా చూస్తున్నాం మనం? ఈ కనిపించే నేను వేరు, కనిపించకుండా లోపల ఉన్న నేనును కప్పేసింది ఆయన మాయ. ఈ కనిపించేది కూడా మొత్తం పరమాత్మ స్వరూపం అయితే మామూలు మాయ కప్పేస్తే, లోపల ఉన్న పరమాత్మను చూడకుండా ఆయన మాయ కప్పేస్తోంది. కాబట్టి ముందు ఇదంతా ఉట్టిదే అని తెలుసుకుని లోపల ఆ అవిద్య కూడా కల్పితమే. ఏంటిది? మమ మాయ. ఆయన గురించి ఎవరు ఎట్లాగూ తెలుసుకోకుండా ఉండటానికి ఆయన తన యొక్క మాయను కల్పించాడు. ఈ మాయను తీసేసుకుంటే సాధన ద్వారా, విచారం ద్వారా ఆ మాయను కూడా తీసుకుంటే అప్పుడు ఆ నిర్గుణుడు, నిరాకారుడు ఏదైతే ఉన్నాడో పరమాత్మ, ఆ పరమాత్మ జ్ఞాన దృష్టికి గోచరిస్తాడన్నమాట. కాబట్టి అవిద్య కూడా కల్పితం. అవిద్య కూడా కల్పితమే, తెచ్చిపెట్టుకున్నది. ఎవరు తెచ్చిపెట్టుకున్నారంటే ఎవరు ఇది తెచ్చిపెట్టుకున్నారని కాదు, వచ్చింది పరమాత్మ ఆటలో ఇది కూడా ఒక భాగం అన్నమాట. కాబట్టి ఆత్మకు ఉపాధి యొక్క అసంగత్వం గురించి 4 శ్లోకాల ద్వారా చెప్పుకున్నాను. ఇప్పుడు ముక్తి సిద్ధి ప్రశ్న. అతః అస్య జీవభావః అపి నిత్య భవతి సంస్కృతి న నివర్తేత తన్మోక్షః కథం మే శ్రీ గురో పద. ఇంకేం చెప్పుకొస్తున్నాడు? ఓ సద్గురుమూర్తి, శిష్యుడు అడుగుతున్నాడు అన్నమాట. సద్గురుమూర్తి, ఈ ఆత్మకు స్థూల సూక్ష్మ కారణ రూపోపాధి అనాది ఎగుట వలన జీవత్వమును నిత్యమే. ఇది ఎప్పుడు? ఈ ఆత్మకు స్థూల సూక్ష్మ కారణ శరీరాల ఉపాధి అనాదిగత మొట్టమొదట్లో వచ్చినాయి కాబట్టి ఈ జీవత్వం కూడా నిత్యమే. అందుచే సంసారమును అవినాశియే కదా, ఈ సంసారం కూడా నాశనం అయిపోతుంది కదా అని సిద్ధుడు అన్నమాట. తెలిసిన వాడు సిద్ధుడు ప్రశ్నిస్తున్నాడు అన్నమాట శిష్యుడు. అది నివర్తించుటకు వీలు లేదు గాన జీవత్వ సంసారములకు విడుదలను ఎటులో సెలవిండు. ఈ జీవత్వానికి సంసారానికి దాన్ని నివర్తించడానికి దారి లేదు కాబట్టి దీంట్లోంచి విడువబడాలి. నేను బందీగా ఉన్న దీంట్లోంచి నాకు సెలవు ఇయ్యండి అని అడుగుతున్నాను. అనగా ఉపాధి నిత్యం అగుతే దానిచే కలిగిన జీవుడును భ్రాంతి ఉన్నందుచే ఆపాదించిన నేను సంసారమును పెట్టుల తొలంగునని భావము. ఈ ఉపాధి నిత్యం అవుతే ఈ శరీరం కూడా నిత్యం మొట్టమొదటే వచ్చింది అంటున్నారు కాబట్టి దాని చేసి కలిగిన జీవుడని భ్రాంతి, నేను జీవుడిని అనుకుంటున్నాడు కదా, ఇదంతా నిజమే అనుకుంటున్నాడు కదా, ఈ భ్రాంతి ఉన్నందుకే ఆపాదించాను. ఏంటది? ఆ ఉత్పత్తి సిద్ధించిన ఈ శరీరం నుండి మరి ఒక శరీరంలోకి వెళ్తోంది జీవత్వం. ఎట్లా వెళ్తోంది దాన్ని నాకు కొంచెం చెప్పండి, సెలవు ఇవ్వండి అని శిష్యుడు అడుగుతున్నాడు అన్నమాట. అడిగితే ఈ ఆత్మకు మాయో కల్పిత ఉపాధి చేకూరినందున జీవత్వము కలిగింది. మాయతో కూడిన కల్పిత ఉపాధి తెచ్చిపెట్టుకున్నది ఈ శరీరం వచ్చింది, మార్పు చెందే శరీరాన్ని నిజం అనుకుంటున్నారు కాబట్టి దీనికి జీవత్వం కలిగింది. తన రూపమును తాను తెలియలేకపోవటమే మాయా. తన రూపం ఏంటి అసలు? పరమాత్మ. అది తెలియకపోవటమే మాయ. ఇలా చెప్పుకున్నాం కదా. ఎట్లాగయ్యా అంటే లోపల మాయ ఉంది, ఆయన మాయ ఉంది. మమ మాయ దురత్యయ, దాన్ని తెలుసుకోవడం దురత్యయం. ఎందుకనయ్యా అంటే అంత కష్టమైంది అది. ఎందుకంటే అజ్ఞానం అంత గొడగట్టుకుపోయి బాగా ఒక కొండకి బాగా పేరుకుపోయి ఉంటే మసి దాన్ని తొలగించడం, రోజు సాధన చేసి రోజు తోమి దాన్ని ఎట్లయితే తీసుకురావాలో ఇట్లాగే ఈ పరమాత్మ యొక్క మాయను కూడా విచారణ చేసి ఇది కాదు అనుకుంటే ఎట్లా అనుకుంటే సరిపోయిందా? అనుకోవటం కాదు, లోపల అంతర్ముఖంగా సాధన చేసుకుంటాం. విచారణలో ఇది కాదు అని తెలుసుకుంటా ఉంటే అప్పుడు పరమాత్మ తత్వం తెలియబడుతుందని దానికి మనకి ప్రేమ యోగ పద్యం ద్వారా తెలియజేస్తున్నారన్నమాట. తనదు రూపమెల్ల తనలోన చూచి మనస్సు దీపమునను మమత విడిచి
అనుదినముగాంచు నతడిపో బ్రహ్మము విశ్వదాభిరామ వినురవేమ. ఎట్లా చూడాలి? తనదు రూపమెల్ల తనలోనే చూసి, తనది రూపం ఏంటి? ఆత్మస్వరూపాన్ని ఎక్కడ చూడాలి? తన లోపలే చూడాలి. మనసు దీపమునను మమత విడచి, ఆ మనసు దీపం అంటే ఏంటి? జ్ఞానంతో కూడిన మనస్సు, అంటే మారు మనస్సు వచ్చాక ఆ మమత పోవాలి, నేను నాదనేది పోతే. అనుదినము గాంచు నతడేపో బ్రహ్మము. అనుదినం అంటే అనుక్షణము చూస్తూనే ఉంటాడు ఆ జ్ఞాన దృష్టితో, కానీ తన కర్తవ్య కర్మ తాను చేస్తాడు అన్నమాట. వాడు ఎట్లాంటి వాడు? బ్రహ్మస్వరూపుడు, వాడే బ్రహ్మమని విశ్వదాభిరామ వినురవేమ అని మనకి వేమనీయులు చెప్తున్నారు అన్నమాట. కాబట్టి ఈ మాయ తెలియకపోవటమే మాయ. తన రూపం తను తెలిస్తే ఏమవుతుంది? అది బ్రహ్మమే అవుతుంది. అందుచే సుఖ దుఃఖాదులు, కర్తృత్వ భోక్తృత్వాదులు, త్రివిధ శరీర ధారణలు. సుఖ దుఃఖాలంటే మనకు తెలిసిన ఏదో కర్తృత్వ భోక్తృత్వం అంటే నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నాను కోసం. త్రివిధ శరీరాలంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాలు. ఇవి మొదలగునవి సంభవిస్తున్నది. ఎందుకని? తాను తెలియకపోవటం వల్ల సంభవిస్తున్నాయి. అప్పుడు జీవుడు అనబడుచున్నాడు. ఇవన్నీ ఎప్పుడైతే ఉన్నాయో జీవాత్మ పరమాత్మ లక్షణం గురించి శాస్త్రసారం ఏమనగా, జీవుడు అనగా అంతఃకరణము. జీవుడు అంటే ఎవరు? మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం. దానికి అధిష్టాన చైతన్యము ఆత్మ. ఈ అంతఃకరణమునందు ప్రతిబింబించిన చిదాభాసుడు. అది మనం చెప్పుకున్నాం కదా, చిదాభాసుడు అంటే ఎవరయ్యా అంటే అంతఃకరణలో ప్రతిబింబిస్తున్నాడు. మనం అద్దంలో మన మొహం చూసుకోవటానికి మనం ఉండాలి, అద్దం ఉండాలి, అద్దంలో మన ప్రతిబింబం ఉంది. అట్లాగే ఈ అంతఃకరణలో ఏదైతే ప్రతిబింబించిందో అది చిదాభాసుడు అన్నమాట. అంటే ప్రతిబింబ చైతన్యము. ప్రతిబింబం అంటే ఏంటి? తెచ్చి పెట్టుకున్నది. బింబం అంటే తాను. కాబట్టి ఈ చిదాభాసుడు ఈ మూడును చేరి జీవుడు ఆయన. జీవుడు అంటే ఎవరయ్యా అంటే ఎవరికి వాళ్ళ మనమున్నాము, అద్దం ఉంది, అద్దంలో ప్రతిబింబం ఉంది. ఈ మూడు కలిస్తే జీవుడు అయ్యాడు. కేవలం అంతఃకరణమును జీవుడని అందుమా? అంతఃకరణ అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారాన్ని నేను అందామా అంటే ఈ అంతఃకరణము జడము. ఇది ఎట్లా? పరమాత్మ ఉంటేనే కదా మనకి ఏదైనా. మనసు అంటున్నాం, బుద్ధి అంటున్నాం, ఇవన్నీ. కాబట్టి అది జడము. అప్పుడు ఘటాదులను జీవుడని వ్యవహరించవాలి. ఈ శరీరాన్ని జీవుడు అనాలి. తర్వాత రెండోది, అంతఃకరణము లోపలనున్న పదార్థము గాన జీవుడని చెప్పుదుమా? కొన్ని జీవుడని చెబుదామా అంతఃకరణాన్ని? ఇంద్రియములు కూడా అంతర్పదార్థములే. ఇంద్రియాలు కూడా అంతర్పదార్థములే. మరియు నేను చేయుచున్నాను, నేను అనుభవించుచున్నాను అనేది కర్తృత్వ భోక్తృత్వాదులతో జీవుడు చేతనై కూడుకొని ఉన్నాడు. మళ్ళీ నేను ఏం చేస్తున్నాడు ఇక్కడ? లోపల అంతఃకరణ జీవుడు కాదనుకుంటే మరి నేను చేస్తున్నాను, నేను అనుభవిస్తున్నానని జీవుడు చేతనై ఉన్నాడు. కాన అంతఃకరణము జీవుడు అనటకు వీలు లేదు. ఈ అంతఃకరణాన్ని జీవుడు అనటానికి వీలు లేదు. అంతఃకరణాన్ని పరమాత్మ అనటానికి వీలు లేదు. జడమైంది కాబట్టి అనటానికి లేదు. ఈ జీవత్వం ఉన్నది కాబట్టి, నేను నాదనేది ఉంది కాబట్టి దీన్ని అనటానికి వీలు లేదు. తర్వాత అంతఃకరణ ప్రతిబింబము జీవుడు అగునా? ఆ ప్రతిబింబం జీవుడా అంటే అది కాదు. అద్దములోని ప్రతిబింబమును జడములగునట్లా అంతఃకరణ ప్రతిబింబములు రెండును జడములే. అక్కడ అద్దము జడమే, అద్దంలో ఉన్న ప్రతిబింబం కూడా జడమే. ఇక్కడ కూడా అంతఃకరణము జడమే, అంతఃకరణలో ప్రతిబింబిస్తున్న జీవుడు కూడా జడమే. కావున అంతఃకరణ ప్రతిబింబము జీవుడు కాదు. ఈ రెండు కూడా జీవుడు కాదు. ఆత్మ జీవుడని వ్యవహరించుమా? ఆత్మ నిర్వికార నిరంజన అయమాత్మ బ్రహ్మ. ఆత్మ నిర్వికారము, నిరంజనం అంటే కళంకం లేని, మార్పు లేని. ఈ ఆత్మ బ్రహ్మమాను శృతి రీతిగా కర్తృత్వాది వికారములు లేక నిర్వికారమై సర్వసాక్షి అయి ఉన్నది. కాన ఆత్మ జీవుడు కాదు. అంతఃకరణము ప్రతిబింబము రెండును జడములగుటచే అవి రెండును జీవుడు కాదు. అంతఃకరణము ప్రతిబింబం కూడా జీవుడు కాదు. అయితే ఆత్మను అంతఃకరణ ప్రతిబింబము ఈ రెండును జీవుడని పలికెదమా? ఆత్మని అంతఃకరణ ప్రతిబింబాన్ని పలికెదమా అంటే బింబమగు చంద్రుడు, మళ్ళీ చంద్రుడిని ఉపమానం పెట్టాడండి. బింబమగు చంద్రుడు, ప్రతిబింబమగు జలచంద్రుడు, వీరిద్దరూ చెలించుట లేదు. జలము మాత్రము చెలించుతున్నది. అందుచే ప్రతిబింబించిన ఉదక చంద్రుడు అంటే నీళ్ళల్లో ఉన్న చంద్రుడు
చలనము కలవాడు వలె తోచుచున్నాడు. అలాగున ఆత్మయు అంతఃకరణమున ప్రతిఫలించినది. చెలింపని వారు నిర్వికారులు. చెలించకుండా ఉండేది నిర్వికారుడు. అదితో ఈ చోట అంతఃకరణ చలనమే కాని వేరు కాదు. కావున ఆత్మ ప్రతిబింబములు జీవుడు కాదు. ఆత్మ జీవుడు కాదు, ప్రతిబింబము జీవుడు కాదు. మరి జీవుడు అంటే ఎవరు? అంతఃకరణముతో కూడుకుని నేనని ఎవరైతే అనుకుంటున్నారో వాడు జీవుడు. అది కాకుండా ఆత్మ అంతఃకరణము రెండును చేరి జీవుడని నిడుగదమా? అది సరికాదు. ఎందుకంటే అంతఃకరణము ఆత్మకు అసలు ఏమీ లేదు కదా. అందుకని ఇక్కడ రెండును చేరి జీవుడు కాదు. అది సరి. ఆత్మ అంతఃకరణమునకే అధిష్టానముగా లేదు. ఆత్మ ఎట్లా ఉంది? అంతఃకరణానికి అధిష్టానంగా ఉందా? లేదు. అది సరికాదా. కాబట్టి సకల పదార్థములను అధిష్టానముగా ఉన్నది కాన అద్దమునకు అధిష్టానముగా ఉన్నది. అప్పుడు అద్దము ఆత్మ రెండును జీవుడు అనవలేము. ఈ రెండింటికి కర్తృత్వ భోక్తృత్వాదులు లేదు. ఆత్మకి లేదు, అద్దానికి లేదు. జడమైంది. ఎక్కడుంది ఇదంతా? ప్రతిబింబంలో ఉంది. ఆ ప్రతిబింబమే జీవుడు. జీవుడు ఎట్లా ప్రతిబింబం? అంతఃకరణ కదిలితే ఇది కదిలినట్టుగా కనిపిస్తోంది కానీ కదలదు. కదిలేదేంటిది? నీళ్ళు అంటే ఏంటి? ఇక్కడ అంతఃకరణ. ఈ అంతఃకరణ కదిలితే కదిలినట్టు కనిపిస్తోంది కానీ కనిపించట్లే. ఈ కదలటం అనేది ఎట్లా ఉంది? భ్రాంతి వలన కదులుతోంది. ఈ రెండింటికి కర్తృత్వ భోక్తృత్వాదులు లేదు. ఎవరికి లేవు? అద్దానికి లేదు, ఆత్మకి లేదు. అద్దము జడమైంది, నేను చేస్తున్నాననే భావన దానికి లేదు. ఎందుకని? జడమైంది కదా. మరి పరమాత్మకు ఉందంటే పరమాత్మ లేదు. కనుక ఈ పక్షం కూడా సరిపోదు. కావున ఆత్మ, అంతఃకరణము, దాని ప్రతిబింబము, ఈ మూడును చేరి జీవుడాయను. జీవుడు అంటే ఏంటి అంటే ఇక్కడ మొదల కాడి నుంచి మనం చెప్పుకున్న శివుడు అంటే ఎవరయ్యా అంటే అంతఃకరణము, ఆత్మ, ప్రతిబింబము, ఈ మూడు కలిసి జీవుడు అయ్యింది. ఈ ప్రతిబింబమే జీవుడు అందామా? ఆ బింబం లేకుండా ప్రతిబింబం ఎక్కడి నుంచి వచ్చింది? పోనీ అంతఃకరణే అందామా? అంతఃకరణం జడమైంది. పోనీ ఎట్లా మరి ఇది ఎట్లా ప్రతిబింబం అందామా? బింబం లేకుండా ప్రతిబింబం ఎట్లా వచ్చింది? కాబట్టి ఇవన్నీ కూడా కాకుండా జీవుడు ఎవరయ్యా అంటే ఈ మూడు చేరి జీవుడైంది. ఏమేంటి? మళ్ళీ మూడు చెప్పుకున్నాం. ప్రతిబింబము, బింబము, అంతఃకరణ, ఈ మూడు కలిసి జీవుడైంది. ఇందులకు కఠోపనిషత్తు ప్రమాణము. ఆత్మేంద్రియ మనోయుక్తం భోక్తేత్యాహుర్ మనీషిణ. ఆత్మ ఇంద్రియాదులు కలిసి జీవుడని పండితులు చెప్పుతున్నారు. ఆత్మ ఇంద్రియాదులు కలిసి. ఇంద్రియాదులు అంటే ఏంటి? అంతఃకరణతో జరిగేవి కదా ఇవన్నీ కూడా. కాబట్టి ఇవన్నీ కలిసి జీవుడని చెప్తున్నారని పండితులు కఠోపనిషత్తులో చెప్పుకొచ్చారన్నమాట. ఇకను భారత శాంతి పర్వంలోని కందపద్యం. ఇన రూపము జలమున దోచిన ప్రియ బుద్ధి ప్రతిబింబ సిద్ధత వెలుగొందిన ఆత్మను పరమార్థతగను సత్వస్తులకు నిజముగాగా గనదగున్. సూర్యుని రూపము జలములో ప్రతిఫలించినట్ల బుద్ధిలో ప్రతిబింబించి ఆత్మ వెలుగొందుతున్నది. ఆ జీవాత్మను పరమాత్మనుగా తెలియవలేనంది. ఇదియే యథార్థ స్థితిని మనకి భారతంలోని శాంతి పర్వంలో చెప్పుకొచ్చారండి మాట. ఎట్లా? సూర్యుని రూపము జలములో ప్రతిఫలించింది. పైన ఆకాశం సూర్యుడు ఉంటే కింద నీళ్లలో సూర్య ప్రతిబింబం కనిపించింది. బుద్ధిలో ప్రతిబింబించి ఆత్మ వెలుగొందుతున్నది. అది మనస్సుగా అది బుద్ధిని స్థిరం చెయ్యాలి. చాలా సార్లు చెప్పుకున్నాం మనం తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఎప్పుడైతే బుద్ధిలో ప్రతిబింబించిన ఆత్మ వెలుగొందుతున్నది కాబట్టి మనం మనసుతో విచారించి బుద్ధితో నిశ్చయించినప్పుడు ఎవరికి వాళ్ళు చేసినప్పుడు ఇది ఆ స్థిరమైనదేంటో అస్థిరమైనదేంటో అంతఃకరణ ఏంటో జీవుడంటే ఏంటో పరమాత్మ అంటే ఏంటో బింబ ప్రతిబింబ న్యాయాలు ఇవన్నీ పూర్తిగా అవగాహన అవుతాయని. కాబట్టి బుద్ధిలో ప్రతిఫలించి ఆత్మ వెలుగొందుతున్నది. ఆ జీవాత్మను పరమాత్మగా తెలియవలేను. ఇదియే యథార్థ స్థితి. ఈ ప్రమాణములతో సిద్ధించినది జీవుడు అనగా అంతఃకరణము, అధిష్టానము ఆత్మ, ప్రతిబింబము. అధిష్టానం అంటే అన్నిటికీ ఆధారం ఏదైతే ఉన్నది, ప్రతిబింబం అంటే తెచ్చిపెట్టుకున్నది, అంతఃకరణం అంటే మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం. ఈ మూడు రకాలు కలిసి జీవుడు అంటున్నాం. పరమాత్మ లక్షణము
ఆత్మబోధోపనిషత్తు ఇట్లా చెప్తుందన్నమాట. నా జాయతే నా మ్రియతే నా శుష్యతి నా క్లిద్యతే నదహస్యతే నకంపతే నవిద్యతే నసిద్యతే నిర్గుణ సాక్షీభూత శుద్ధో నిరవయవాత్మా కేవల సూక్ష్మ నిర్మమో నిరంజనో నిర్వికార శబ్దస్పర్శ రూపరసగంధ వర్జితో నిర్వికల్పో నిరాకాంక్ష సర్వవ్యాపి సో చింత్యో నిర్వణ్య నిష్క్రియ ఆ పరమాత్మ జనన మరణములు లేనిది, ఎండుట లేదు, తడియుట లేదు, దహింపబడుట లేదు, చలన భేదన స్వేదములు లేనిది, చలనం లేదు, భేదం లేదు, స్వేదములు లేనిది, నిర్గుణము, సాక్షి, పరిశుద్ధము, నిరవయవము, అవయవాలు లేనిది, కేవలము అహంకార మమకారములు, కళంకములు, వికారములు, శబ్దస్పర్శాదులు లేనిది, సంకల్ప వికల్పములు లేనిది, నిరపేక్షము, దేన్ని ఆపేక్షించేది కాదు, దేనికి అంటుకునేది కాదు, ఇది కావాలి, ఇట్లా ఉండాలి, చెయ్యాలనేది ఏదీ లేనిది, సర్వవ్యాపి. ఎక్కడుంది ఇది? అంతటా ఉంది, అంతటా వ్యాపించి ఉంది ఆ పరమాత్మ. చింతింపనలవి కానిది, మనస్సుతో విచారించటం గాని నిశ్చయించటం గాని ఇట్లా ఉంటుంది, చిన్నదా పెద్దదా పొట్టా పొడుగా రంగా రుచ వాసన ఏమీ లేనిది ఇది. చింతింపనలవి కానిది, మరి ఇట్లా అని చెప్పడానికి వీల్లేంది, వర్ణనాతీతము, వర్ణించటానికి వీల్లేంది, అతీతమైంది. నిష్క్రియము, ఏమన్నా పనులు చేస్తోందండి? ఏ పనులు చేయట్లా, నిష్క్రియము, నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపం అని చెప్పుకొస్తున్నారు అనమాట. చెప్పుకొస్తూ దీనికి కూడా మనకు వేమన యోగ పద్యం చెప్తున్నారు. లేదు జగతినంచు వాదు చేయగవచ్చు, సోది చెప్పరాదు సూక్ష్మ మెరిగి, కాదు కొల్పి బుద్ధి పరికించి చూడరా విశ్వదాభిరామ వినురవేమ. ఇందాక ఉపనిషత్తు వాక్యం చెప్పినట్టుగా బుద్ధి గురించి వేమన కూడా చెప్తున్నారు. అట్లా లేదు జగతినంతు వాదు చేయగవచ్చు, జగత్తంతా లేదు, ఉట్టిదేనని చెప్పొచ్చు. సోది చెప్పరాదు సూక్ష్మ మెరిగి, నీకు ఆ సూక్ష్మతత్వం తెలుసు కూడా సోది చెప్పబాక. ఎందుకంటే వాచా వేదాంతం చెప్పబాక. పాదు కొల్పి బుద్ధి పరికించి చూడరా. పాదు కల్పటం ఎట్లా, పాలు చేయాలంటే ఏం చేయాలి, మనం ఒక మొక్క పెట్టాక దాన్ని చక్కగా చుట్టూ ఆ కుదురులో ఏదైతే ఉందో మట్టి పెట్టి చుట్టూ ఉన్నాయి కలుపు మొక్కలన్నీ తీసేసి దానికి చక్కగా మళ్ళీ నీళ్లు పోస్తే ఆ చెట్టు బాగా పెరుగుతుంది అన్నమాట. అట్లాగే బ్రహ్మం అనే తత్వానికి నువ్వు బ్రహ్మ విద్య తెలుసుకుని జ్ఞానం తెలిసాక దానికి చెడుపేళ్లు అనే విషయ సంకల్పాలు విషయవాసన రానివ్వకుండా దానికి సాధు చేసి రోజు సత్సంగం అనే నీరు సాధన ఇవన్నీ చేస్తే ఏమవుతుంది, బుద్ధిని స్థిరం చేసి పరికించి చూస్తే అప్పుడు పరమాత్మ తత్వం గోచరం అవుతుందని వేమన యోగి మనకు చెప్తున్నారండి. తర్వాత శ్రీ గురు వాచ, గురువు చెప్తున్నారన్నమాట. సమ్యక్ పృష్టం త్వయా విద్వన్ సావధానేన తత్శృణు ప్రామాణికి నా భవతి భ్రాంత్య మోహిత కల్పన. ఏం చెప్పుకొస్తున్నారు? ఓయి విద్వాంసుడా, ఏం సంబోధిస్తున్నాడు గురువు గారు ఇక్కడ శిష్యుణ్ణి? ఓయి విద్వాంసుడా, బాగుగా ప్రశ్నను వేసి కాన నిశ్చల మనస్సుతో ప్రమాదరహితుడవై ఆకర్ణించుము. ఏం చెప్తున్నాడు? శిష్యుడు ప్రశ్నలు వేసేస్తాడు ఎక్కడైనా సరే గురువుని. కాకపోతే గురువు చెప్పేది అట్లాగా వినడు. ఎందుకంటే ఏదో ప్రశ్న వచ్చింది వేసేస్తాడు. వేసి ఏం చేస్తాడు? చెప్పేటప్పుడు దిక్కులు చూస్తాడు. దిక్కులు చూస్తుంటే కళ్ళతో చూడదు, మనస్సు ఏకాగ్రత ఉండదు. కాబట్టి ఇక్కడ గురువు ఏం చెబుతున్నాడు? కాన నిశ్చల మనస్సుతో ప్రమాదరహితుండవై ఆకర్ణింపుము. ప్రమాదం అంటే ఏంటి? నీ యొక్క మనస్సుని ఏకాగ్రత చేయకుండా. గురువు గారు అనేవాళ్ళు ఎప్పుడు దొంగలను రానివ్వకుండా, దొంగలను రానివ్వకుండా అంటే ఎవరు? ఈ కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలని అరిషడ్ వర్గాలు. ఇక్కడ కూడా అదే చెప్తున్నారు. ప్రమాదరహితుడవై అంటే నీకు ప్రమాదం లేకుండా ఉండేట ఆకర్ణింపుము. ఎట్లా? మనస్సు నిశ్చలం చేసి అంటే ఏకాగ్రతతో విను అని చెప్తున్నాడు ఇక్కడ గురువు గారు. ఉపాధి జీవత్వము సంసారము ఇవి మున్నగునవి. ఉపాధి జీవత్వము సంసారం ఇవన్నీ మున్నగునవి. భ్రాంతికే కల్పితములు. ఈ శరీరము కల్పితమే, జీవుడు అనేది కల్పితమే, సంసారం అనేది కల్పితమే. భ్రాంత చిత్తుల వాక్యములు ప్రమాణ సిద్ధములు కావు కదా. భ్రాంతితో కూడిన చిత్తం ఎవరికైతే ఉందో అవి ప్రమాణ సిద్ధములు కాదు. ఎందుకని? ఇంకా వాళ్ళకి భ్రాంతి ఉంది. అందుకే ఇప్పుడు మనకు వేమన పద్యంలో కూడా కాదు కొలుపు, నీకు సూక్ష్మం కూడా తెలిసింది నీకు.
జగత్తు లేదని చెబుతున్నావు, వాదిస్తున్నావు, సోది చెబుతున్నావు, సూక్ష్మం కూడా నీకు తెలిసింది. కానీ ఏం జరిగింది ఇక్కడ? సూక్ష్మం తెలిసాక కూడా భ్రాంతి ఉన్నది నీకు, కాబట్టి అది ప్రమాణ సిద్ధం కాదు. పరమాత్మకు జీవత్వము కలగనుట గొప్ప బ్రహ్మ. అది మొట్టమొదటి పరమాత్మకి జీవత్వం ఉన్నదనుకోవటం మొట్టమొదటి బ్రహ్మ. అది ఎట్లనగా సుత్తికాయం రజతవత్తు ముత్యపు చిప్ప యందు వెండి వలను, రజ్జో సర్పవత్తు త్రాటి యందు పాము వలను, స్థానో పురుషవత్తు పొయ్యి యందు పురుషుని వలను, కదా ఆత్మవస్తుని జీవత్వ బ్రహ్మ. ఆత్మవస్తువు యందు జీవత్వమును భ్రాంతియే. ఈ భ్రమ 5 విధములు. ఋషి మహర్షి నిదానకు చెప్పారు. ఉపనిషత్తులో చెప్పుకుంటారు. మహర్షి ఋషి నిదాన అనే వాళ్ళకి చెప్పుకొచ్చారు సాధకులు. అన్నపూర్ణ ఉపనిషత్తు బ్రహ్మ పంచవిధో భాతి తదే వేహ సముచ్యతే. జీవేశ్వరో భిన్న రూపావిటి ప్రాథమికో బ్రహ్మ. ఆత్మనిష్టం కర్తృగుణం వాస్తవం ద్వితీయక. శరీరత్రయ సంయుక్త జీవ సంగీ తృతీయక. జగత్ కారణ రూపస్య వికారిత్వం చతుర్థక. కారణాద్ భిన్న జగత్ సత్యత్వం పంచమో బ్రహ్మ. జీవేశ్వరులు వేరు అన్నది మొదటి భ్రాంతి. జీవుడు వేరు, ఈశ్వరుడు వేరు అనుకునేది మొదటి భ్రాంతి. ఎట్లా? ఇది భేదంతో చెప్పుకుంటున్నాం. ఆత్మలో ఉన్న కర్తృత్వ గుణము నిజమా అసత్యమా అన్నది రెండో భ్రాంతి. ఆత్మలోనున్న కర్తృత్వ గుణము నిజమా అసత్యం అనేది రెండో భ్రాంతి. అంటే కర్తృత్వ భక్తృత్వాదులు భ్రాంతి కదా, అనుభవించటం అనేది భ్రాంతి, ఈ భేదం అనేది కూడా భ్రాంతి. ఇక మూడోది 3 శరీరములతో కూడుకున్న జీవుడు సంగి అన్నది మూడో భ్రాంతి. సంఘ భ్రాంతి, కలుసుకోవటం. ఈ 3 శరీరాలు ఏంటి? స్థూల సూక్ష్మ కారణ శరీరాలతో జీవుడు ఉన్నాడు అనుకోవటం, ఇది కూడా భ్రాంతి. జగత్ కారణముగు పరమాత్మకు వికారిత్వం 4వ భ్రాంతి. వికార భ్రాంతి అంటే మార్పులు జరుగుతోంది అనుకోవటం, అది కూడా వికారంతో కూడింది. 5వది కారణము కంటే వేరైన జగత్తునకు సత్యత్వము 5వ భ్రాంతి. బ్రహ్మ భిన్న జగత్ సత్యత్వ భ్రాంతి. తన నివృత్తి ఉపాయము. ఈ 5 భ్రాంతులకి కూడా ఉపాయం చెప్తున్నారండి. నివృత్తి చేసుకునేది ఎట్లాగో చెప్పుకొస్తున్నారు అన్నమాట. మిగిలింది రేపు చెప్పుకున్నాము. అందరికీ నమస్కారం.